రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విష్ణు ఇప్పుడే దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా గత 2 రోజుల నుంచి కూడా మంచు వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విష్ణు ఇప్పుడే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న విజువల్స్ మనమైతే బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే ఇప్పుడు రాజీకి వచ్చే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఘర్షణ ఇంకా కూడా పెరుగుతుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే కొద్ది గంటల క్రితం మనోజ్ ఎక్స్ లో పోస్ట్ చేసిన దాంట్లో అయితే అసలు విష్ణు దుబాయ్ ఎందుకు వెళ్ళాడో చెప్పాలి, విష్ణులా నేను డబ్బుని మిస్యూజ్ చేయలేదని కూడా కొన్ని వ్యాఖ్యలు ఆయన చేశారు. మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వారిని అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, విష్ణు ఎప్పుడు వచ్చారు? రాజీకి పడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? దుబాయ్ నుండి కొద్దిసేపటి క్రితమే ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి నేరుగా జల్పల్లిలోని నివాసానికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మోహన్ బాబే విష్ణుని రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకొని రావడం జరిగింది. నిన్న తండ్రి కొడుకు మనోజ్, అదేవిధంగా మోహన్ బాబుకు సంబంధించి ఇరు ఫిర్యాదులు చేసుకోవడం జరిగింది. మొదట మనోజ్ ఫిర్యాదు చేసిన తర్వాత మోహన్ బాబు కూడా ఈమెయిల్ ద్వారా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. సిపికి, డీసీపీకి, అదేవిధంగా పాడిచేరి పోలీసులకి ఫిర్యాదు చేశారు. దానిపైనే ఇద్దరి ఫిర్యాదులపై పాడిచేరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు విష్ణు ఇంటికి చేరుకున్నాడు కాబట్టి అసలు ఏం జరిగింది ఏంటనే దానిపై మాట్లాడిన తర్వాత మళ్ళీ ఘర్షణ జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు బౌన్సర్లు కూడా భారీగా చేరుకున్నారు ఆయన ఇంటికి. ముందుగానే విష్ణుకు సంబంధించిన బౌన్సర్లతో పాటు మనోజ్ కి సంబంధించిన బౌన్సర్లు కూడా జల్పల్లి నివాసానికి చేరుకున్నారు. ఇప్పుడు మాట్లాడుకున్న తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. విష్ణుకి మోహన్ బాబు వివరించే అవకాశం ఉంది. అసలు గొడవ ఎందుకు జరిగింది, గొడవ గల కారణాలు ఏంటి, వీటికి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి గొడవ బట్టి ఈసారి ఖచ్చితంగా మాట్లాడి గొడవలకు పులి స్టాప్ పెట్టే విధంగా మాట్లాడుకునే అవకాశం కనపడుతుంది. లేదంటే మోహన్ బాబు కూడా తనకి ప్రాణహాని ఉందని చెప్పేసి ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే సిపికి ఫిర్యాదు చేశారు, తాను సీనియర్ సిటిజన్ గా ఉన్నాను, తన కొడుకు నుంచి కోడల నుంచి తనకు ప్రాణహాని ఉంది, 4 సంవత్సరాల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇంట్లోకి చొరబడి ఇల్లు కబ్జా చేసే ప్రయత్నం మనోజ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనికి సంబంధించి మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు పైన మనోజ్ పై ట్రెస్ పాస్ కేసుతో పాటు రిటైనింగ్, ఆయనని బెదిరింపులకు గురి చేసిన దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది బిఎస్ఎన్ యాక్ట్ ప్రకారం. అదేవిధంగా మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మీద గుర్తు తెలియని వ్యక్తులు 10 మంది దాడి చేశారని చెప్పారు కాబట్టి దానిపై ఫిర్యాదు చేశారు. ఇప్పుడు విష్ణు ఇంటికి చేరుకున్నాడు కాబట్టి విష్ణు ఏం చేయబోతున్నాడు, అసలు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాడా లేకుంటే ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఆ మీటింగ్ తర్వాత విష్ణు గాని మోహన్ బాబు గాని బయటకు వచ్చి మాట్లాడే అవకాశం కూడా కనబడుతుంది. రైట్ సురేష్, మరి మోహన్ బాబు విష్ణు ఇద్దరు కలిసి మనోజ్ ని కలవడానికే వెళ్తున్నారా, లేదంటే మోహన్ బాబు ఇంటికి వెళ్తున్నారా? ఇంట్లోనే ప్రస్తుతం మనోజ్ కూడా అదే ఇంట్లో ఉన్నారు, అందరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. మనోజ్ కొద్ది రోజుల తర్వాత వచ్చి ఇంట్లో ఉంటున్నాడు అని చెప్పేసి కూడా నిన్న మోహన్ బాబు ఫిర్యాదులో పేర్కొన్నాడు. జల్పల్లిలోని నివాసంలోనే ప్రస్తుతం మనోజ్ కూడా ఉన్నాడు. మనోజ్ కి సంబంధించిన అనుచరులు కూడా ఇంట్లోనే ఉన్నారు. అదే విధంగా విష్ణుకు సంబంధించిన అనుచరులు కూడా అదే ఇంట్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు విష్ణు, మనోజ్, మోహన్ బాబు ముగ్గురు కూడా ఒకే ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుకున్న తర్వాత కేసులు ఆల్రెడీ ఫిర్యాదు చేసుకున్నారు, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం జరిగింది. మనోజ్ మాత్రం నేను ఆస్తులు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులపై ఎప్పుడూ ఆశపడలేదు, నేను కుటుంబ గౌరవాన్ని కాపాడడానికే ప్రయత్నిస్తున్నానని చెప్పేసి ఆయన చెప్తూ వస్తున్నాడు. కాబట్టి దీంట్లో ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంట్లో సీసీ కెమెరాలకు సంబంధించిన డివిఆర్ మిస్ అయిందని చెప్పేసి కూడా మనోజ్ పోలీసులకు చెప్పాడు. కాబట్టి డివిఆర్ తీసుకెళ్లింది విజయ్, రాకేష్ అని చెప్పేసి ఆయన పేర్లు కూడా మెన్షన్ చేశాడు. వారికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. స్పాట్ కి ఈ రోజు చేరుకొని పోలీసులు మరోసారి ఇద్దరు స్టేట్మెంట్ రికార్డ్ చేసి దర్యాప్తు చేయనున్నారు. అసలు ఏం జరిగింది గొడవ, మొన్న జరిగిన గొడవలో మోహన్ బాబు మనోజ్ పై దాడి చేశారా, మనోజ్ మోహన్ పై దాడి చేశారా, ఎవరిపై ఎవరు దాడి చేశారా అనేది కూడా పోలీసులు దర్యాప్తులో తెలుస్తుందని చెప్పేసి నిన్ననే పాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు ఒకవైపు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పటికీ ఇప్పుడు కుటుంబ సభ్యులు అందరూ ఒకే చోట చేరుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములతో పాటు మోహన్ బాబు కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి ఇంకా ఎవరి సమక్షంలోనైనా ఈ గొడవకి పులి స్టాప్ పెడతారా మాట్లాడుకొని, లేదంటే అది పెద్దగా అవుతుందా అనేది కూడా ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం అయితే మోహన్ బాబు ఇంటికి చేరుకున్నాడు కాబట్టి
మంచు విష్ణు కూడా నిన్నటి నుంచి ఆయన విదేశాల్లో ఉన్నాడు, షూటింగ్ పని పైన విదేశాలకు వెళ్ళినట్టు చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఆయన ఇప్పుడు ఇంటికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో మాట్లాడుకుంటారా లేదంటే మళ్ళీ గొడవ పడతారా అనే దానిపై పోలీసులు కూడా భారీగా మోహరించడం జరిగింది. మోహన్ బాబు నివాసం వద్ద పర్సనల్ బౌన్సర్లు కూడా పెద్ద ఎత్తున మోహన్ బాబు నివాసంలో ఉన్నారు ప్రస్తుతం. ఎస్ సురేష్, మరి ఇది ఆస్తి వివాదాలు అంటే మెయిన్ కారణం విద్యాలయం అంటే వీళ్ళకి ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉందో దాని గురించే గొడవ మొదలైందా? ఎందుకంటే మనం ఎక్స్లో కూడా ఆయన పోస్ట్ చేసిన దాంట్లో చూసాం, నేను ప్రశ్నిస్తున్నాను, ప్రశ్నించడం వల్లనే కూడా నన్ను ఇలా వెనక్కి నెట్టేస్తున్నారని చెప్తున్నారు. దాని గురించే మెయిన్ రీజన్ అదేనా? మనోజ్ ఈ రోజు ఎక్స్ ఖాతాలో పెట్టిన లెటర్స్ లో విద్యానికేతన్ కి సంబంధించిన విద్యా సంస్థలకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయి, కొందరికి అన్యాయం జరుగుతుంది, అక్కడ వారి తరపున నేను మాట్లాడుతున్నా కాబట్టి నన్ను ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన మెన్షన్ చేశాడు. కాబట్టి విద్యా సంస్థలకు సంబంధించిన విషయంలోనే అంటే విద్యా సంస్థలకి మోహన్ బాబే ప్రస్తుతం డైరెక్టర్ ఉన్నాడు, ఆయనకు సంబంధించిన పూర్తి పవర్స్ ఆయనకు ఉన్నాయి. దానికి సంబంధించి ఆ ఆస్తులకు సంబంధించి ఎవరికి కూడా ఇంకా పంచలేదు. కాబట్టి ఆ ఆస్తులకు సంబంధించి వివాదం జరుగుతుందా, అసలు వేరే కారణాలు ఏమున్నాయి, గొడవ జరగడానికి కారణాలు వేరే అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. తర్వాత మళ్ళీ మోహన్ బాబు అంటే మనోజే మొదట ఇంట్లో పనిచేసే వ్యక్తులపై దాడికి పాల్పడి వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటే మోహన్ బాబు పిలిచి మాట్లాడే సందర్భంలో గొడవ జరిగింది, ఆ గొడవ పెద్దగా అయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. కానీ అసలు గొడవ గల కారణాలు దానిపై ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సురేష్, మరి గన్ మ్యాన్ ని కూడా పెట్టుకున్నట్లు తెలుస్తుంది మంచు మనోజ్, మరి దాని గురించి ఏమైనా సమాచారం ఉందా? ఎస్ ఓకే, డీటెయిల్స్ చూస్తే మనకి తెలుస్తుంది మంచు టౌన్లో ఆస్తులు పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడే మంచు విష్ణు దుబాయ్ నుంచి కూడా హైదరాబాద్కి ల్యాండ్ అయినట్లు కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. అయితే నిన్నటి నుంచి గత 2 రోజుల నుంచి కూడా ఇది కొనసాగుతూనే ఉంది. 10 మంది ఫ్యామిలీతో ఉన్న సమయంలో కొట్టడానికి వచ్చారు. అయితే ఆ సమయంలో నేను కూడా వాళ్ళకి ఎదురు తిరిగి అంటే వాళ్ళని తరుముతూ ఉన్నప్పుడు వాళ్ళు పారిపోయారు. ఆ సమయంలో నాకు కూడా కొన్ని దెబ్బలు తగిలాయి. ఆ సమయంలో జూబ్లీ హిల్స్లో టీఎక్స్ హాస్పిటల్కి మంచు మనోజ్ అలానే భూమా మౌనిక, వారి భార్య భూమా మౌనిక ఇద్దరు కూడా చేరుకొని చికిత్స పొంది తర్వాత ఇంటికి వెళ్ళారు. అయితే తర్వాత నిన్న సాయంత్రం మంచు మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు దీని మీద. అంటే మనకి పహారీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయితే దీనిపైన మోహన్ బాబు కూడా రియాక్ట్ అయ్యారు. నాకు భార్య అంటే మంచు మనోజ్ యొక్క భార్య భూమా మౌనిక అలానే మంచు మనోజ్ ఇద్దరు కూడా నాకు లైఫ్ థ్రెటన్ చేసే అవకాశాలు ఉన్నాయన్నట్లు ఆయన కంప్లైంట్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఈరోజు కొత్తగా ఆయన మళ్ళా మంచు మనోజ్ ఎక్స్ ఖాతాలో కూడా ఒక పోస్ట్ చేశారు. నాకు అసలు ఎటువంటి తప్పుడు ఆలోచన కూడా లేదు, మా ఫ్యామిలీ మీద ఫాదర్ మీద నాకు చాలా రెస్పెక్ట్ కూడా ఉంది అని చెప్పుకొని వచ్చారు. అయితే విష్ణు దుబాయ్ ఎందుకు వెళ్ళాడో కూడా ఆయన చెప్పాలి, అసలు ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ని ఎందుకు విష్ణు అనుచరులు దొంగలించారనేది కూడా ఆయన చెప్పాలని చెప్పి అందులో రాసుకొని వచ్చారు. అయితే దీనికి సంబంధించి అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. మరి విష్ణు ఇప్పుడు వచ్చారు, చర్చ అనేది ఒక రాజీకి పడే అవకాశం ఉందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది, లేదంటే ఘర్షణ ఇంకా ఎక్కువ అవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. మంచు లక్ష్మి కూడా మరి కాసేపట్లో మరి జల్పల్లి నివాసానికి వస్తారా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.